నేచురల్ స్టార్ నాని. లైట్లు, కెమెరాలు, భారీ ఎంట్రీలు లేకుండానే కేవలం నటనతో స్టార్డమ్ సంపాదించుకున్న అరుదైన హీరోల్లో నాని ఒకరు. నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో ఆయన పేరు మాత్రం ఒక్కటే, నాని. ఇక నాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1984 ఫిబ్రవరి 24వ తేదీన నాని జన్మించాడు. చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఎక్కువ ఇష్టం. చిన్నప్పటి నుంచే సినిమాలంటే నానికి చాలా ఇష్టం. డైరెక్టర్ కావాలనే కలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కానీ విధి వేరే ప్లాన్ వేసింది. 2008లో వచ్చిన అష్టాచెమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నాని. తన మొదటి సినిమాతోనే సహజ నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు నానికి. అలా మొదలైంది పిల్ల జమీందార్, భలే భలే మొగాడివై వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కామెడీ, ఎమోషన్, రొమాన్స్ ఏ జోనర్ అయినా నాని తనదైన స్టైల్ తో చేస్తాడనే నమ్మకం ప్రేక్షకుల్లో పెరిగింది. కానీ కేవలం లవ్ స్టోరీస్ కే పరిమితం కాలేదు. నిన్ను కోరిలో హృదయాన్ని తాకే ఎమోషన్స్, జెర్సీలో ఓ విఫల క్రికెటర్ జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించడం నానిని నటుడుగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక జెర్సీ సినిమాతో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు, అవార్డులు దక్కాయి. అలాగే శ్యామ్ సింగ్ రాయ్లో డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్ర, దసరాలో మాస్ అవతార్ నాని తనలో ఉన్న వైవిధ్యాన్ని మరోసారి నిరూపించారు. ఇక ప్రతి సినిమా ద్వారా కొత్తగా కనిపించాలనే తపన అదే నానిని ప్రత్యేకంగా నిలబెట్టింది. కేవలం హీరోగానే కాదు, నిర్మాతగాను కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. మంచి కథ ఉంటే చిన్న సినిమాకైనా తన మద్దతు ఉంటుందని ఆయన చూపించారు. సక్సెస్లు, ఫెయిల్యూర్స్ రెండు చూసిన నాని ఎప్పుడు నేల మీదే ఉండటం ఆయన వ్యక్తిత్వం. అందుకే ఆయనను అభిమానులు నేచురల్ స్టార్ అని ప్రేమగా పిలుస్తారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరిన్ని మంచి కథలు, మరిన్ని విజయాలు ఆయన ఖాతాలో చేరాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నాని. నేచురల్ స్టార్ నాని. లైట్లు, కెమెరాలు, భారీ ఎంట్రీలు లేకుండానే కేవలం నటనతో స్టార్డమ్ సంపాదించుకున్న అరుదైన హీరోల్లో నాని ఒకరు. నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో ఆయన పేరు మాత్రం ఒక్కటే, నాని. ఇక నాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1984 ఫిబ్రవరి 24వ తేదీన నాని జన్మించాడు. చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఎక్కువ ఇష్టం. చిన్నప్పటి నుంచే సినిమాలంటే నానికి చాలా ఇష్టం. డైరెక్టర్ కావాలనే కలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కానీ విధి వేరే ప్లాన్ వేసింది. 2008లో వచ్చిన అష్టాచెమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నాని. తన మొదటి సినిమాతోనే సహజ నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు నానికి. అలా మొదలైంది పిల్ల జమీందార్, భలే భలే మొగాడివై వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కామెడీ, ఎమోషన్, రొమాన్స్ ఏ జోనర్ అయినా నాని తనదైన స్టైల్ తో చేస్తాడనే నమ్మకం ప్రేక్షకుల్లో పెరిగింది. కానీ కేవలం లవ్ స్టోరీస్ కే పరిమితం కాలేదు. నిన్ను కోరిలో హృదయాన్ని తాకే ఎమోషన్స్, జెర్సీలో ఓ విఫల క్రికెటర్ జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించడం నానిని నటుడుగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక జెర్సీ సినిమాతో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు, అవార్డులు దక్కాయి. అలాగే శ్యామ్ సింగ్ రాయ్లో డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్ర, దసరాలో మాస్ అవతార్ నాని తనలో ఉన్న వైవిధ్యాన్ని మరోసారి నిరూపించారు. ఇక ప్రతి సినిమా ద్వారా కొత్తగా కనిపించాలనే తపన అదే నానిని ప్రత్యేకంగా నిలబెట్టింది. కేవలం హీరోగానే కాదు, నిర్మాతగాను కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. మంచి కథ ఉంటే చిన్న సినిమాకైనా తన మద్దతు ఉంటుందని ఆయన చూపించారు. సక్సెస్లు, ఫెయిల్యూర్స్ రెండు చూసిన నాని ఎప్పుడు నేల మీదే ఉండటం ఆయన వ్యక్తిత్వం. అందుకే ఆయనను అభిమానులు నేచురల్ స్టార్ అని ప్రేమగా పిలుస్తారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరిన్ని మంచి కథలు, మరిన్ని విజయాలు ఆయన ఖాతాలో చేరాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నాని. నేచురల్ స్టార్ నాని. లైట్లు, కెమెరాలు, భారీ ఎంట్రీలు లేకుండానే కేవలం నటనతో స్టార్డమ్ సంపాదించుకున్న అరుదైన హీరోల్లో నాని ఒకరు. నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో ఆయన పేరు మాత్రం ఒక్కటే, నాని. ఇక నాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. One of the most natural actors
1984 ఫిబ్రవరి 24వ తేదీన నాని జన్మించాడు. చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఎక్కువ ఇష్టం. నానికి చాలా ఇష్టం. డైరెక్టర్ కావాలనే కలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కానీ విధి వేరే ప్లాన్ వేసింది. 2008లో వచ్చిన అష్టాచెమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నాని. తన మొదటి సినిమాతోనే సహజ నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు నానికి. అలా మొదలైంది పిల్ల జమీందార్, భలే భలే మొగాడివై వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కామెడీ, ఎమోషన్, రొమాన్స్ ఏ జోనర్ అయినా నాని తనదైన స్టైల్ తో చేస్తాడనే నమ్మకం ప్రేక్షకుల్లో పెరిగింది. కానీ కేవలం లవ్ స్టోరీస్ కే పరిమితం కాలేదు. నిన్ను కోరిలో హృదయాన్ని తాకే ఎమోషన్స్, జెర్సీలో ఓ విఫల క్రికెటర్ జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించడం నానిని నటుడుగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక జెర్సీ సినిమాతో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు, అవార్డులు దక్కాయి. అలాగే శ్యామ్ సింగ్ రాయ్ లో డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్ర, దసరాలో మాస్ అవతార్ నాని తనలో ఉన్న వైవిధ్యాన్ని మరోసారి నిరూపించారు. ఇక ప్రతి సినిమా ద్వారా కొత్తగా కనిపించాలనే తపన అదే నానిని ప్రత్యేకంగా నిలబెట్టింది. కేవలం హీరోగానే కాదు, నిర్మాతగాను కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. మంచి కథ ఉంటే చిన్న సినిమాకైనా తన మద్దతు ఉంటుందని ఆయన చూపించారు. సక్సెస్లు, ఫెయిల్యూర్స్ రెండు చూసిన నాని ఎప్పుడు నేల మీదే ఉండటం ఆయన వ్యక్తిత్వం. అందుకే ఆయనను అభిమానులు న్యాచురల్ స్టార్ అని ప్రేమగా పిలుస్తారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరిన్ని మంచి కథలు, మరిన్ని విజయాలు ఆయన ఖాతాలో చేరాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నాని.